మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తండ్రులు లేక తలడెలుతున్నటువంటి చిన్నారులకైతే మేమున్నాం అండగా అంటూ శ్రీ యువసేన సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే అన్ని విధాలా కూడా ఆదుకుంటూ అలాగే ఎంతోమంది కరోనా విపత్తులో తండ్రులను కోల్పోయినటువంటి చిన్నారులు అలాగే ప్రమాదాలకు గురై రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన తండ్రులకు కూడా వాళ్ళ పిల్లలకైతే మేమున్నాం అండగా ఉంటూ ఏదైతే ఈ యొక్క జనసేన ఈ యొక్క సంబంధించిన శ్రీ యువసేన సంబంధించినటువంటి సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంతోమంది చిన్నారులు మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా చదివించేందుకు ఆర్థికంగా ముందుకు వచ్చి ఈ యొక్క శ్రీ యువసేన సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడంతా కూడా వాళ్ళకి ఆదుకుని అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కాకినాడలో ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క శ్రీ యువసేన సేవా సంబంధించినటువంటి యొక్క ఫౌండర్ ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు స్థాపించారు, ఎంతమందిని ఇక్కడ ఇది స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు ఆదుకోవడం జరుగుతుంది? సార్, మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ అనేది 2013 సంవత్సరంలో స్టార్ట్ చేశాం సార్. ఇది మాతో కలిసి చదువుకున్న స్నేహితుడు మా నుంచి దూరం అవ్వడంతో, అతను దూరం అయిన తర్వాత అతని పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకుని దాని ద్వారా వచ్చిన ఆలోచనతో మొదలైంది మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీ యువసేన 2013లో ఫ్రెండ్షిప్ డే స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2024 మన ఆగస్టుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సార్. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మీరు చూసే పిల్లలు 66 మంది పిల్లలు సార్. ఈ 66 మంది పిల్లలకి 66 మందిలో 60 మంది పిల్లలు తండ్రిని కోల్పోయిన పిల్లలు సార్. 6 తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయిన పిల్లలు సార్. ఈ 66 మంది పిల్లలకి ఈ విద్యా సంవత్సరం విద్యా బాధ్యత నిమిత్తం 18,84,283 రూపాయల ఫీజులు దాతల సహకారంతో మనం పే చేయడం జరిగింది సార్. అంటే ఈ 64 మంది పిల్లలు సార్. ఫస్ట్ మనం కోవిడ్ సెకండ్ వేవ్లో ఫాదర్ని లాస్ అయిన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 18 మంది పిల్లల్ని మనం దాతల సహకారంతో బాధ్యత తీసుకున్నాం సార్. ఫస్ట్ ఇయర్ 18 మంది అయ్యారు, సెకండ్ ఇయర్ వచ్చేటికి 33 మంది అయ్యారు, థర్డ్ ఇయర్ వచ్చేటికి 51 మంది అయ్యారు, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వచ్చేటికి 66 మంది పిల్లలు అయ్యారు సార్. ఈ 66 మంది పిల్లలకి కూడా దాతల సహకారంతో ఈ ఇయర్ కట్టాం సార్. వీళ్ళ లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యి మంచిగా చదువుకునే వరకు. అంటే వీళ్ళందరినీ కూడా చాలామంది నేను ప్రశ్నలు వేస్తూ ఉంటారు సార్. అదేంటంటే ప్రభుత్వం అన్ని వనరులు సమకూరుస్తుంది కదా, మీరు ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు లక్షల రూపాయలు కట్టి చదివిస్తున్నారు, మీరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించవచ్చు కదా అని అడుగుతారు. వాళ్ళందరికీ నేను చెప్పే ఆన్సర్ ఒకటి ఏంటి అంటే, వీళ్ళని మనం నిరుపేద కుటుంబాలను తీసుకువెళ్ళి మనం ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయట్లా. వీరందరూ ఇక్కడ ఉన్నవారందరూ మధ్యతరగతి కుటుంబాలకి చెందిన పిల్లలు. వీళ్ళు ఏంటంటే తండ్రి బ్రతకుండగా ఒక మంచి స్కూల్లో చదువుకున్నారు. వారిని అంటే ఒక తండ్రి ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాల యొక్క తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు అంటే, మనం ఎలాగ ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటారు సార్. అలాంటి పిల్లల తండ్రులు ఒక కరోనా అనే ఒక అనుకోని వైరస్ కారణంగానో, ఒక రోడ్డు ప్రమాదం కారణంగానో, హెల్త్ ఇష్యూ కారణంగానో ఇక్కడ ఉన్న పిల్లలందరూ తండ్రిని కోల్పోయారు సార్. అలాంటి చనిపోయిన పిల్లల తండ్రుల కోరికలు నెరవేర్చాలి అంటే తండ్రి ఏం కోరుకుంటారు సార్, బ్రతకుండగా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా భర్తను కోల్పోయిన భార్యలు, ఆ పిల్లల తల్లులు ఏం కోరుకుంటారు సార్, మేము ఎలాగ భర్తను కోల్పోయాం, పిల్లలైనా బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు. ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించాలి, చనిపోయిన తండ్రిని కోరికని, బ్రతికున్న తల్లిని కోరికని దాతల సహకారంతో తీర్చాలని దాతల సహకారంతో జరుగుతున్న కార్యక్రమం. కోల్పోయిన పిల్లల్ని చేయాలని, మీరు ఆర్థిక సాయం చేయాలని, అలాగే వాళ్ళు చదివించాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది మొదట? సార్, ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, అది కోవిడ్ సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్లో సుమారు దాతల సహకారంతో ఒక 25 లక్షల రూపాయల కిరాణా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది సార్. పంపిణీ చేసినప్పుడు ఓకే, అది ఫస్ట్ వేవ్ అయిపోయింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. ఓకే, మనకు మంచి రోజులు వచ్చేసి కోవిడ్ అనేది పోయింది, అంతా బాగుంటుంది అనుకుంటున్న సమయంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్కి కోవిడ్ సెకండ్ వేవ్కి చాలా తేడా ఉంది సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్ అనేది నెమ్మదిగా పెరుగుతూ లాక్డౌన్ పెంచుతూ వచ్చి వయసులో పెద్ద వ్యక్తుల ప్రాణాలను మాత్రమే తీసుకుంది సార్. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి మిడిల్ ఏజ్ పర్సన్స్ ప్రాణాలను తీసుకోవడం జరిగింది సార్. ఆ టైంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్స్ చేశారు, ఒరే మనం ఏం చేద్దాం, ఫస్ట్ వేవ్ అలా చేసాం కదా, సెకండ్ వేవ్ ఏం చేద్దాం అంటే నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. సెకండ్ వేవ్ టైంలో మా మదర్ 18 రోజులు కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు సార్. నేను మా మదర్ కోసం నేను అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసింది ఏంటంటే, భర్తను కోల్పోయిన భార్యలు చిన్న పిల్లలను పట్టుకుని భర్త శవాల మీద పడి ఏడ్చిన భార్యలను చూశాను. అంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతాను అందరినీ, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు బంధువులు ఎవరు ఉంటారు సార్? నిరుపేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే బంధువులు ఉంటారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ బ్రతకడమే కష్టం, ఇంకో కుటుంబానికి సహాయం చేయడం అనేది చేయలేదని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి బతకడానికి కష్టంగా ఉంది. అలాంటి కుటుంబాలకు మనం ఏమైనా సహాయం చేద్దాం, కొన్ని రోజులు ఆగితే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది తగ్గితే చిన్నపిల్లల నుండి భర్తను కోల్పోయిన భార్యల వివరాలు తీసుకుని వాళ్ళ పిల్లలకు మనం ఏదైనా హెల్ప్ చేద్దని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల నుండి భర్తను కోల్పోయిన వివరాలు తీసుకుంటే 67 కుటుంబాల వివరాలు మాకు ఇవ్వడం జరిగింది సార్. 67 కుటుంబాల వివరాలను మేము తీసుకోగా 67 కుటుంబాలకి ఫోన్స్ చేసి మేము వెళ్ళగా
ఒక 18 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు తప్ప మిగతా పిల్లలందరి తల్లులు కూడా బాగా నిరుపేద కుటుంబాలు సార్. వాళ్ళు ఏమడిగారంటే, సార్ మీరు మాకు అమౌంట్ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తే పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించుకుంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటామని చెప్పడం జరిగింది సార్. చెప్పినప్పుడు మిగిలిన 18 మంది పిల్లల కుటుంబాల తల్లులు ఏమన్నారంటే, సార్ మేము మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం, వీరి తండ్రి బ్రతకుండగా మంచి స్కూల్లో చదువుకున్నారు, ఇప్పుడు సడన్గా వీరిని స్కూల్ మారిస్తే వీళ్ళు అక్కడ చదువుకోలేరు, అలాగని మేము ఆ ఫీజులు కట్టు ఇప్పుడు చదివించలేము సార్, మీరు డబ్బులు 25,000 కాదు ఎంత ఇచ్చినా కూడా మాకు కొన్నాళ్ళు సహాయం సార్ అది, కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చినట్టు ఉంటుందని అనగానే నేను ఆలోచనలో పడి ఇది దాతలతో పంచుకోగలను. ఒక 6 దాతలు మన కాకినాడలో మహేంద్ర మిఠాయి కానీ, కొమ్మశెట్టి హర్ష గారు కానీ, మన హనీ అగర్వాల్ గారు కానీ, ఇలా కొంతమంది ఒక 6 దాతలు వారి పూర్తి విద్యా బాధ్యతను 18 మందిని తీసుకున్నారు సార్. అది మీలాంటి మీడియా వారి సహకారంతో, సోషల్ మీడియా వారి సహకారంతో చుట్టుప్రక్కల అందరికీ చేరి ఫస్ట్ ఇయర్ 18 మందితో మొదలైన ప్రయాణం సెకండ్ ఇయర్ వచ్చేటికి 33, థర్డ్ ఇయర్ వచ్చేటికి 51, ఈ ఫోర్త్ ఇయర్ వచ్చేటికి 66 మంది పిల్లలతో ముగిసిన సార్. భవిష్యత్తులో దాతల సహకారంతో ఈ సహాయం అనేది ఎంతమంది దగ్గరికి వెళ్తుందని చూడాలి సార్. అంటే దాతలను వెతకడం అనేది కూడా చాలా కష్టతరమైన పని. దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారు, ఏ విధంగా మీరు అవమానాలు పడ్డారు? సార్ ఇది నిజంగా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న సార్. అదేంటంటే దాతను వెతకడం అనేది చాలా కష్టం సార్. అంటే ఇక్కడ మన కాకినాడలో మన శ్రీ యువసేన అనే ఆర్గనైజేషన్ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే మన విద్యా ప్రయాణం మొదలుపెట్టి 4 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే గత 7 సంవత్సరాలుగా నేను సర్వీస్లో మ్యాక్సిమం అందరికీ కాకినాడ చుట్టుప్రక్కల వాళ్ళు బ్లడ్ సర్వీస్లో కానీ మిగిలిన సర్వీస్లో కానీ అందరికీ పరిచయంలో ఉన్నాను సార్. దాని మీద వాళ్ళందరికీ ఏంటంటే ఒక నమ్మకం ఏర్పడింది సార్. అంటే సతీష్ ద్వారా ఒక సమస్య వస్తే అది ఖచ్చితంగా మనం చేసిన సహాయం బాధితులుగా అందుతుంది, సతీష్ ద్వారా ఒకరు సహాయం చేస్తే ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళకి అందుతుందని మన మీద ఒక పూర్తి అవగాహన ఉంది సార్. ప్లస్ ఈ విషయాన్ని ఎవరికైతే సహాయం చేసే విషయాన్ని మీలాంటి మీడియా వారి ద్వారా, సోషల్ మీడియా వారి ద్వారా ఎప్పుడైతే పబ్లిక్లో పెడతానో, పబ్లిక్ నుంచి దాతలు అంటే నాకు న్యూజిలాండ్లో ప్రతాప్ చంద్ర అని ఒక అన్నయ్య ఉన్నారు సార్. మీలాగే కథలో ఒక స్టోరీ చేసి పబ్లిక్ చేయగా అది న్యూస్లో చూసి అతను నన్ను సోషల్ మీడియా ఒక వాట్సాప్ కాల్ ద్వారా నా నెంబర్ తీసుకుని ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు 5 పిల్లల్ని, ఇక్కడ ఉన్న 5 పిల్లలను ఎక్కడ లేని ప్రతాప్ చంద్ర అని ఒక 5 పిల్లల్ని చదివిస్తున్నారు సార్. అంటే దాతలని నేను అడగట్లేదు సార్, దాతలే మన శ్రీ యువసేన కాంటాక్ట్ అయ్యి మేము ఎవరో ఒక పాపనో బాబునో చదివిస్తాం సతీష్ మాకు చెప్పండి అని దాతలే మన దగ్గరికి వస్తున్నారు సార్. నిజంగా దాతల వల్ల ఇంతమంది పిల్లలకు భవిష్యత్తు, దాతలు లేకపోతే ఈ పిల్లలు కానీ శ్రీ యువసేన కానీ లేదు సార్. శ్రీ యువసేన ద్వారా ఇంకా ఏ కార్యక్రమాలు చేపడతారు? ఈ యొక్క చదివించడం కాకుండా ఇంకే కార్యక్రమాలు చేపడతారు సార్? మన శ్రీ యువసేన అనేది 2013 సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం సార్. 2013 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా ఈ గత 11 సంవత్సరాలుగా మనం కొన్ని వేల మందికి సమయానికి రక్తాన్ని అందించాం సార్, ఎన్నో బ్లడ్ క్యాంపులు పెట్టి. అలాగే 4 సంవత్సరాల క్రితం శ్రీ యువసేన అనే ఒక బ్లడ్ బ్యాంక్ని స్థాపించి 24/7 సర్వీసు అందరికీ ఇవ్వగలుగుతున్నాం సార్. అదే కాకుండా దాతలు అందరి సహకారంతో సుమారు ఈ 11 సంవత్సరాలుగా 1.5 కోటి పైగా మెడికల్ బిల్స్ని మనం హాస్పిటల్కి పే చేసాం సార్. అలాగే మన ఇల్లు అని ఉంది సార్, గత 50 నెలలుగా నెలకు 10,000 రూపాయలు చొప్పున అది మన ఇల్లు అంటే కొడుకులు కూతురు లేని పెద్దలు ఉండే ఇల్లు సార్. ఆ ఇల్లుకి నెలకి 10,000 చొప్పున నేను మన శ్రీ యువసేన ద్వారా దాతల సహకారంతో ఇప్పుడు ప్రతి నెల 10,000 చొప్పున ఇంటద్ది పే చేస్తున్నాం. రకరకాల సార్, పిల్లలకు బుక్స్ ఇస్తున్నాం, బట్టలు లేని వరకు బట్టలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఇది ఎక్కడి వరకు ఎంతవరకు అవుతుందంటే మన ఒంట్లో ఆరోగ్యం ఓపుగా ఉన్నంత వరకు, దాతలు సపోర్ట్ చేసినంత వరకు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది సార్, గ్యాప్ లేక. ఇవాళ ఏ కార్యక్రమం కండక్ట్ చేశారు వీళ్ళందరితో కలిపి? ఇవాళ ఏ కార్యక్రమం సార్? ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటంటే మనం చదివించే 66 మంది పిల్లలకి చదివించే దాతలకి ఒక గెట్ టుగెదర్ సార్. అంటే బయట ఇప్పుడు సర్వీస్ అనేది ఎలా ఉంది అంటే మనం చేసేదాని గురించి గొప్పగా చెప్పట్లేదు సార్. ఒక 2 పిల్లలకి ఫీజులు కట్టడం, మేము 200 మందిని 300 మందికి 20 మందికి 30 మందికి కట్టేమనేది ఉంటుంది సార్. కానీ అదే విమర్శ అందరికీ కూడా వర్తిస్తుంది సార్. కానీ నేనేం చేస్తున్నానంటే ప్రతి సంవత్సరం కూడా మనం కట్టిన పిల్లలకి, ఫీజులు కట్టిన పిల్లలకి కట్టిన దాతలను పెట్టి మేము ఇంతమందికి ఇన్ని లక్షల రూపాయలు ఇంతమందికి కట్టేవనేది అందరి సమక్షంలో చూపెడుతున్నాం సార్. అంటే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే చదువుకునే పిల్లల్ని చదివించే దాతలు సంవత్సరానికి ఒకసారైనా కలపాలి. వాళ్ళని ఇప్పుడు వాళ్ళని కలవాలని ఉంటుంది సార్. చదువుకునే వాళ్ళకి చదివించే వాళ్ళని కలవాలని ఉంటుంది, చదివించే వాళ్ళకి చదువుకునే వాళ్ళని కలవాలని ఉంటుంది. అది సంవత్సరానికి ఒకసారి ఫీజులు పే చేసేసిన తర్వాత పే చేద్దామని ఈరోజు వీళ్ళకి గెట్ టుగెదర్ కార్యక్రమం సార్. దాతలకి చదువుకునే వాళ్ళకి గెట్ టుగెదర్ కార్యక్రమం సార్. మీకు ఆర్టీవీ కూడా మిమ్మల్ని అభినందిస్తుంది. చూస్తున్నాం ఎంతో మంది పిల్లలు ఆ తండ్రి లేక చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే అండగా మేము ఉన్నామంటూ ఈ యొక్క శ్రీ యువసేన ఆధ్వర్యంలో ఎంతోమంది చిన్నారులు మనం చూస్తున్నాం. అలాగే చిన్నారులు, అదే చిన్నపిల్లల నుంచి అలాగే కాలేజీ విద్యార్థుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మొత్తం అందరిని కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే పీజీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళందరూ కూడా అండగా ఉండమంటున్నారు. మరో పక్కన ఈ కార్యక్రమం అనేది మనం ప్రధానంగా చూసుకుంటే దాతలు ఇచ్చిన వాళ్ళు, అలాగే దాతలు ఎవరైతే వాళ్ళ దాతల ద్వారా చదువుకునే వాళ్ళందరూ కూడా ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టారు. అలాగే మరో పక్కన మన తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఇక్కడ చదువుకున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడండి. చెప్పండి, ఇక్కడ మీ పిల్లలకి ఏ విధంగా ఇక శ్రీ యువసేన ద్వారా మీరు ఆర్థిక సాయం పొందుతున్నారు?
లేదండి మన మా మా అల్లుడండి కరోనా కరోనా సమయంలో చనిపోయారండి. అందుచేత మా బిడ్డలో ఏంటండి ఇద్దరు కలవ పిల్లలండి. ఏంటండి ఆ కలవ పిల్లలు వాళ్ళు పెంచుకుంటే పరిస్థితి బాగోక ఇబ్బందులు పడుతున్నారండి. ఆ రకంగా మా అమ్మాయి చెప్తుందండి ఇప్పుడు ఆ రకంగానే ఇబ్బంది పడుతున్నారండి. అందువల్ల ఇక్కడ దాతలు మాకు సహాయపడుతున్నారండి. అన్ని రకాలుగా సహాయపడతామండి. చదువుకుని పిల్లలకి చదువులు నిమిత్తం వీటిని ఎంకరేజ్ చేసి ఈ బిడ్డల్ని ఎదిగే టైంకి బాగా చదివిస్తారని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి అమ్మ, మీ పిల్లలకి ఏ విధంగా ఇలా సహాయం చేస్తున్నారు? నిజంగా సార్ చాలా సహాయం చేస్తున్నారండి. అసలు నేను ఊహించలేదండి ఇట్టి రీతిగా కూడా మా బిడ్డలకి ఇలా సహాయం జరుగుతుంది అనేసి. అసలు నేను అసలు అనుకోనే లేదండి. నా ఇద్దరు పిల్లల్ని నేను చదివించగలనా అనే ఒక ఆలోచనలో ఉన్నాను నేను. కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు సార్ నాకు చాలా ఓదార్పునిచ్చారు. మేము ఉన్నామమ్మా, మేము చదివిస్తాము, ఏదో ఒకరు దొరుకుతారు మనకి చదివించడానికి దాతలు, మీరు వరి అవ్వకండి, ఇద్దరు పిల్లల బాధ్యత పూర్తిగా ఫస్ట్ నుంచి 10th వరకు కూడా వాళ్ళు తీసుకునే బాధ్యత తీసుకుంటారు, నువ్వు వరి అవ్వకు, పిల్లలు మేము చూసుకుంటాము, చాలా ధైర్యం ఇచ్చారండి. నేను 35 ఇయర్స్లోనే భర్తను చనిపోయాను. ఆ బాబు కూడా 35 ఇయర్స్ అండి. వాళ్ళ ఫాదర్కి కూడా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి. అయినప్పటికీ కూడా మేము ఏ పరిస్థితి బాగోకుండా ఉన్నాము. నిజంగా ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటామండి. సార్ సహకారంతో పాప నుంచి జాయిన్ చేసి చదివిస్తున్నారండి సార్. నేను వచ్చి అడిగానండి, నాకు ఆర్థిక పరిస్థితి బాగోక నేను చదువుకుంటున్నానండి, తన ఫీజు కట్టడం చాలా కష్టమైందని మా దగ్గరుండే మా వాళ్ళే చెప్తే, సార్ని కలండి తప్పకుండా హెల్ప్ చేస్తారని చెప్తేకి సార్ దగ్గరికి వచ్చి అడిగానండి. సార్ నా నెంబర్ తీసుకొని నేను ఇచ్చిన నెంబర్ ఇచ్చి అడిగాను, హెల్ప్ చేస్తారా చేయరా అనుకున్నానండి. సారే మీకు చదివించడానికి ఒకరు సిద్ధపడ్డారమ్మా, మీరు రండి తప్పకుండానే అలాగనేసి యువసేన బ్లడ్ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చి సార్ని పరిచయం చేసి ఈ పాప స్కూల్ దగ్గరికి వచ్చి ప్రతి ఇయర్ సారే ఫీజు కడతారండి. మాకు కూడా ఇంకా వెళ్ళడం స్కూల్ ఫీజు కట్టించుకోవడం ఇంకా సారే చూసుకుంటారండి. అంత బాగా హెల్ప్ చేస్తారండి సార్. ఎలా చనిపోయారు మీ హస్బెండ్? ఎలా దూరం అయ్యారు? మా ఆయన గారి పాప 5 నెలలప్పుడే చనిపోయారండి. ఇంకా అప్పటి నుంచి నేనే కష్టంగా అలా చదివించానండి. నేను చదువుకునేసరికి పాపను చదివించడం కష్టమైంది. అలాగనేసి మాకు తెలిసిన అతను చెప్తేకి సార్ని కలడానికి వచ్చామండి. మా ఆయన గారు చనిపోయి 13 సంవత్సరాలు అవుతుందండి. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీకు ఏ విధంగా సాయం చేస్తున్నారు? మాది తోరింగ్ అండి. మా పాప చదువు కోసమని యువసేన కోసం TV9 ప్రవీణ్ గారు చెప్పారండి. పాపని ఇలా చదివిస్తారో నెంబర్ ఇస్తాను మాట్లాడమంటే మాట్లాడామండి. మా ఆయన గారు ఆటో డ్రైవర్ అండి. రీసెంట్గా చనిపోయారండి. అప్పుల బాధ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోతే ప్రవీణ్ గారు చెప్పారండి, ఈ నెంబర్ తీసుకుని ఫోన్ చేయమంటే చేసామండి. పాప చదువు కోసం సాయం చేస్తున్నారండి. సంఘం ద్వారా మీకు ఎటువంటి సాయం పొందుతున్నారు? మీకు ఏ విధంగా? కోవిడ్ ద్వారా మా హస్బెండ్ చనిపోయారండి. చనిపోయినప్పుడు మేము బాధలో ఉన్నప్పుడు సతీష్ సార్ ఇలా మా దగ్గరికి వచ్చండి, మీ పిల్లలిద్దరిని మేము చదివిస్తాక మీరు బాధపడొద్దని చెప్పారు. చెప్పినట్లుగానే ఇద్దరిని కూడా మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తున్నారండి. వాళ్ళిద్దరూ ఫీజు అయితే 4 సంవత్సరాలుగా సార్ చాలా ఎక్కువ కడుతున్నారండి ఇద్దరికి. ఈరోజు ఇలా ఉన్నామంటే ఇంత సంతోషంగా సతీష్ సార్ వాళ్ళండి. ఏ స్కూల్లో చదువుతున్నారు మీ పిల్లలు ఇప్పుడు? దుర్గా ప్రసాద్ స్కూల్లో చదువుతుందండి ఒక పాప ఆదిత్య కాలేజీలో మనం జాయిన్ చేశారండి సార్. ఇద్దరిని చదివిస్తున్నారా? ఇద్దరిని చదివిస్తున్నారు సార్. 4 సంవత్సరాలుగా సార్. అవును సార్. ఈ విధంగా చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మేమైతే చాలా బాధలో ఉన్నప్పుడు వచ్చి మాకంటూ ఉన్నవారు ఎవ్వరూ మాకు హెల్ప్ చేయలేదండి. ఇలా సతీష్ సార్ వచ్చి మాకు తెలియకపోయినా సరే అతను వచ్చి మాకు హెల్ప్ చేశారండి. నిజంగా దేవుడు ఏదో ఒక రూపంలో వస్తారంటారు కదా, అలా ఈయన రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేశారండి. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఎలా ఉంది ఈ విధంగా ఆదుకోవడం మీకు? నా పాప అండి. అయితే ఆ రోజు ఎవ్వరు కూడా మా గుమ్మాలోకి రాకపోయినా సరే ఈయన కెమెరా అతను వచ్చి మమ్మల్ని మాట్లాడారు. ఆ తర్వాత సతీష్ సార్ దగ్గరికి వచ్చాక ఆయన వల్ల మా పిల్లలు మా మనవరాలు చదువుకుంటున్నారు, ఆనందంగానే ఉన్నామండి ఇప్పుడు మటుకు. మరి ఎవరు దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి సహాయం చేయలేదు మాకు. ఇతనైతే సొంత కొడుకు కూడా చేయడు, అలా చేసుకుని వచ్చాను.
చూస్తున్నాం ఇక్కడ ఎవరు హృదయాలను కదిపినా సరే ఈ విధంగా అందరూ కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కోవిడ్ సమయంలో కాబట్టి ప్రమాదాలలోనే అలాగే అనారోగ్య రీతి కూడా ఎందరో తండ్రులు అయితే అందరూ కూడా భర్తను కోల్పోయినటువంటి భార్యలందరూ కూడా తమ పిల్లలు చదివించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ప్రైవేట్ స్కూల్లోనే అలా పేజీలు కడుతూ అందరిని కూడా ఆదుకుంటూ ఈ విధంగా ఈ యొక్క శ్రీ యువసేన సేవా సంఘం ద్వారా కూడా అందరినీ కూడా ఆదుకుని ఈ విధంగా వాళ్ళకందరూ కూడా అండగా ఉంటూ ఈ సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.